అమ్మాయి చక్కగా ఉంది. ఎవర్రా? మేఘనా అని రీసెంట్ గా మా ఆఫీస్ లో జాయిన్ అయిందమ్మా. ఓహో, రీసెంట్ క్యాండిడేట్ అంటే తమ క్యారెక్టర్ పూర్తిగా చూడలేదన్నమాట. చూస్తే నువ్వు ఇలా తన ఫోటోలు చూస్తూ ఉండవని నా గట్టి ఫీలింగ్. నాది మరి అంత బ్యాడ్ క్యారెక్టరా? నో 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 నో, యువర్స్ ఇస్ ఎ వెరీ గుడ్ 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 క్యారెక్టర్. కానీ మరీ అన్ని గుడ్లు భరించడం ఏ అమ్మాయికైనా ఓవర్ హీట్ అని ఏడ్సావు. తను కూడా నాలానే క్లీనింగ్ అంటే ప్రాణం ఇస్తుంది. అసలు ఎలా కలిసాం తెలుసమ్మా? చెప్పు కంటిన బబుల్ గమ్ క్లీన్ చేసే ప్రాసెస్ లో ఇద్దరం ఫ్రెండ్స్ అయిపోయాం. చెప్పుల కంటిన బబుల్ గమ్మా? చి తమరి ప్రస్థలం అలా మొదలైందా? ఎదవేటకారా లాపు. తను నాకు బాగా నచ్చింది. ఇప్పుడు నచ్చాల్సింది నేను తనకి. అవునా? నీకు విషయం తెలుసా? అదే పెద్ద ప్రస్థానం. ఎందురా చెప్తా. దిస్ ఇస్ ద టైం వెరీ వాక్ అండ్ టాక్. 10th లో లేలా సుజాత లేత ప్రాయంలో పక్క పక్కనే కూర్చునేది పిల్ల. వింటర్ సీజన్ లో సైనస్ తో ముక్కు ఇలా చీదిందని చీదలా ఎక్స్ప్రెషన్ అలా ఇచ్చానంతే. అవాయిడ్ చేసి పారిపోయావు, గుర్తుందా? నాకు గుర్తులేదు. ఉండదు. ఇంటర్మీడియట్ లో ఇంటి వెనక పద్మ గ్రీటింగ్ కార్డ్ ఇచ్చి ఐ లవ్ యూ చెప్పావు. కానీ కార్డు చేజరి డ్రైనేజ్ లో పడింది. పాపం ప్రేమతో ఇచ్చాడు కదా అని చేత్తో తీసింది, అసహించుకొని పారిపోయావు. అసలు ఓసిడి బిగినింగ్ స్టేజ్ నుంచే మీరు ఇలా అమ్మాయిలు కట్ చేసుకుంటూ పోయారు కదా. ఇది ఓసిడిలో PhD స్టేజ్. ఎలా ప్రేమిస్తారు? హౌ? సరే, సపోజ్ నీ కర్మకాలి నీ LCD ఫిగర్ చూసి ఏదైనా అమ్మాయి ప్రేమించినా తమరి లోపలున్న OCD మొహం చూసి మాత్రం అసహించుకుంటుంది. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. డోనాల్డ్ డక్. ఐ హ్యావ్ ఎ టూత్ పిక్. అయితే ఓకే, నువ్వేనన్నా చెప్పరా. ఆ అమ్మాయి నేను కంపాటబుల్, ఖచ్చితంగా నచ్చుతాను. 1 month లో అమ్మాయిని తీసుకొచ్చి ఇద్దరు అమ్మ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకోపోతే అప్పుడు అడుగు. ఆ మాట మీదే ఉంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ మా. కాన్ఫిడెంట్గా కిషోర్ గారికి చెప్పినా నిజంగా నేను తనకు నచ్చకపోతే ఏమో. అలా తన గురించి ఆలోచిస్తూ వాష్రూమ్లో ట్యాప్ తిప్పితే ఎవరైనా వాష్రూమ్కి వస్తే ఓ మై గాడ్. మేఘ్నా, వాష్రూమ్లో వాటర్ రావట్లేదు. వాడుకోవాలంటే కింద ఇంకోటి ఉంది. సో స్వీట్, థ్యాంక్ యూ. బట్ ఆయన ఎలా వెళ్ళారు? ఎవరు? వాటర్ లేకుండా ఏం చేసి ఉంటాడు వీడు? అంటే న్యూ అప్లికేషన్స్ ఒకసారి చూడండి. బొగ్గలేంటి ఎర్రగా వాడుతున్నా? నాకు చెప్పొచ్చుగా. హాయ్ బేబీ, హౌ ఆర్ యు? వస్తున్నాడు. హే ఆనంద్, హౌ ఆర్ యు మ్యాన్? ఆనంద్, ఎనీ ప్రాబ్లం? ఫీవర్? టచ్ చేసి చచ్చిపోతావు. నా చేకేంటి బంగారం, గోల్డ్ డూడ్, కమ్ ఆన్ కూల్. నోటీస్ చింపి లోపలికి వెళ్ళావు. వాటర్ లేదు, టిష్యూ లేదు, సోప్ లేదు. చెయ్యి ఎక్కడ కడుక్కున్నారా ఎదవా? అవసరమేముంది అంటున్నా. ఈ చేయిందా బ్రో? అబ్బాయిలో నాకు కొంచెం రఫ్ గా ఉండాలా? ఒకసారి నన్ను హక్ చేసుకో, యూ ఫీల్ బెటర్. నన్నే కొడతావా? ఈ రోజు ఆఫీసులో నువ్వైనా ఉండాలి, నేనైనా ఉండాలి. పోరా క్లీన్లెస్ లో ఎదవా. సారీ, ఏం కాదు, లైట్ తీసుకోండి. ఏంటి సార్ ఇది? బాత్రూమ్కి వెళ్తే చేతులు కడుక్కోవడం, స్నానం చేస్తే సబ్బుతో రుద్దుకోవడం, వాటర్ వస్తుందా లేదా చెక్ చేసుకొని మరీ పోసుకోవడం, ఇటువంటి కొత్త అలవాట్లు నాకు లేవు సార్. అసలు నేర్చుకోను కూడా. ఈ టిష్యూ ఏంటి సార్? అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చింది? చిన్నప్పటి నుంచి ఉందా సార్? ఇది కదా మన టిష్యూ, క్లీన్ వైట్ పేపర్. ఏదో ఇంత తడంటిందని ఇలా తుడుచుకోవడం, అలా పడేయడం మన కల్చర్ కాదే సార్. మీకు విషయం చెప్తున్నా, నాకు అర్ధాంతరంగా ఏదైనా వస్తే 10 మందిలో చేసేయడమే సార్. అసలు దిగుపడను. ఆ మాత్రం దానికి చేసుకుంటాడా? కడుపులో గుద్దుతాడా? ఆగవా నువ్వు. ఓ కడుపులో గుద్దాడు, ఒంగు పెట్టి గుద్దాడని ఏంటిది చిన్నపిల్లలాగా? సి ఆనంద్, హీజ్ యువర్ కలీగ్. కడుపులో అంత గట్టిగా గుద్దకూడదయా. సే సారీ టు. ఈడయా ఇంకెందుకుంటాడు? అడుగు అడుగు. స్ట్రేట్ వెళ్ళి లెఫ్ట్ వెళ్ళి యూటర్న్ తీసుకొని ఎగ్జిట్ లో ఉన్నాడు. మీరు తొమ్మండి సార్. ఇంత పెద్ద కంపెనీకి ఓనర్ అయి ఉండి మీ తుమ్ముడు కూడా వాడు భరించట్లేదు సార్.
మీరంటే రెస్పెక్ట్ లేదు, మీ తుమ్మంటే రెస్పెక్ట్ లేదు. ఏం ముక్కేసుకొని పుట్టారు తచ్చి. వాకుండా పని చూసుకో. వెళ్ళకేం చేసుద్ది? మామూలుగా భయపెట్టావా? అదే కాదు, నిన్ను చూస్తే ఎవరైనా పారిపోవాల్సిందే. ఎక్స్క్యూజ్ మీ. క్యాబ్ వెళ్ళిపోయింది. కెన్ యూ డ్రాప్ మీ? థ్యాంక్స్. అదండి వెళ్దాం. థ్యాంక్ యూ. సీట్ బెల్ట్ పెట్టుకున్నా. హే, వచ్చేదాన్ని ఎందుకు ఆపుకుంటున్నావు? నేను పక్క కాపుకుని దిగానుగా, నువ్వు తమ్ముకోవచ్చు. పర్లేదు. ఏంటి నన్ను చూస్తే నవ్వు వస్తుందా? ఆఫీస్లో మీరు చేసిన పని గుర్తొచ్చి. అయినా అంత కోపం ఏంటండి మీకు? రాదా? ఎవరన్నా నా ముందు ఇరిటేటింగ్గా బిహేవ్ చేసినా, క్లీన్గా లేకపోయినా నా మైండ్ యాక్సెప్ట్ చేయదు. ఆ టైంలో నేను ఎలా రియాక్ట్ అవుతానో కూడా నాకు తెలియదు. అయినా నేను హైజీనిక్గా ఉండాలనుకుంటున్నా. నా పక్కన ఉండేవాళ్ళు అలాగే ఉండాలనుకుంటున్నా. తప్ప? అస్సలు కాదు. థ్యాంక్స్. నువ్వన్నా నన్ను అర్థం చేసుకున్నావు. అర్థం చేసుకోవడానికి ఏముంది? మీరు మంచి మనిషి, మంచిగా నీట్గా ఉండాలనుకుంటున్నారు. అయినా అమ్మాయిలు మీలాంటి క్లీన్గా ఉండే అబ్బాయిల్ని ఇష్టపడతారు. నిజంగానా? ఏంటండి, మీరెవరిని లవ్ చేయలేదా? చేశాను. ఆ అమ్మాయికి ఇంకా చెప్పలేదు. దెన్ చెప్పేయచ్చు కదా. చెప్పే ముందు ఆ అమ్మాయికి ఇష్టం ఉందో లేదో తెలుసుకోవాలి కదా. మీకేంటండి, ఐ లవ్ యూ అని చెప్పిన నెక్స్ట్ మినిట్ లో పాప ఆకాశంలోకి ఎగురుద్ది. ఆ విషయం నాకు ఇప్పుడే తెలిసిందండి. ఆపండి ఆపండి. తుమ్మొస్తుందా? ఫ్లాట్ వచ్చింది స్వామి. భలే వారే మీరు. అయితే ఓకే. ఏంట్రా ఆనందం? దారిలో దుమ్ము పట్టిన బస్ ఏమైనా కడిగేసావా? లేకపోతే సినిమాకి వెళ్ళి కంపు కొడుతున్న బాత్రూమ్ ఏమైనా తోమేశావా? చెప్పరా. మేఘ్నాకు నేను నచ్చారా? అయ్యో, ఏ ఎమోషన్కి ఏ ఎక్స్ప్రెషన్ ఇస్తున్నారా? ఆనందించాల్సిన విషయం నవ్వుతూ అడగాలి. నీ ఎలాగోలా అడిగాడు అనుకో. అసలు ఏమందిరా అమ్మాయి? ఇవాళ ఆఫీస్లో నా క్యారెక్టర్ అలా ఎస్టాబ్లిష్ అయ్యింది. జరిగిన సీన్ బట్టి తను నా దగ్గర రాదనుకున్నా, కానీ వచ్చింది. కార్ ఎక్కింది, పక్కనే కూర్చుని మీరెవరన్నా ప్రపోజ్ చేస్తే ఎగిరి గంతేసి ఒప్పుకుంటారని నా మీద ఫుల్ పాజిటివ్ ఒపీనియన్ చెప్పిందమ్మా. పాప మెంటల్ కండిషన్ బాగాలేదేమో. ఒరేయ్, వాడి మాటలకేం గాని మంచి టైం చూసి నీ మనసులో మాట చెప్పే నాన్న. కంగారే ఉందమ్మా. తమరి గురించి డీప్గా తెలిస్తే దొరికిపోతావేమోనని మా అమ్మ మీనింగ్. ఏం టెన్షన్ లేదమ్మా. మా లవ్ని విడదీయటం ఎవ్వరి వల్ల కాదు.